హాయ్ అండి, ఇవాళ రోటి పచ్చడి చూసేద్దాం. ఒకటి గోంగూర పచ్చిమిరపకాయలు ఉడకబెట్టి చేసేసుకోవడం అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. సో కావాల్సిన పదార్థాలు ఏంటంటే జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక ఉల్లిపాయ, సాల్ట్, పచ్చిమిరపకాయలు అండ్ కావాలంటే కొంచెం పసుపు కూడా వాడుకోవచ్చు. సో ఫస్ట్ ఏం చేశారంటే ఒక గిన్నె తీసేసుకొని అందులో పచ్చిమిరపకాయలన్నీ వేసేసి దాని మీద మనం చక్కగా కడుక్కున్న గోంగూర పైనంతా పేర్చేసుకొని కొంచెం వాటర్ వేసి ఉడకపెట్టేసుకోవాలి. ఇది రెడ్ గోంగూర అండి, ఎర్ర గోంగూర అనమాట. ఇది జస్ట్ మంచిగా బాగా కడిగేసుకొని 3-4 సార్లు వాటర్ అంతా కొంచెం దిగిపోయే వరకు పక్కకు పెట్టేసి ఇలాగ మొత్తం పేర్చేసుకోవాలండి. ఆకులు మంచిగా డ్రై అవ్వాలి, అలాంటిది ఏం అక్కర్లేదనమాట. తడిగా ఉన్నా కూడా ఏం పర్వాలేదు. సో ఇలాగ కిందేమో పచ్చిమిరపకాయలు ఉన్నాయి, పైనేమో మనం గోంగూర అంతా పేర్చేసుకున్నాము. సో ఇది మన తెల్ల గోంగూరతో కూడా చేసుకోవచ్చండి, కాకపోతే మేము ఇప్పుడు రెడ్ గోంగూరతో చేస్తున్నాం అనమాట. సో ఇలాగ ఒక సగం గ్లాస్ వాటర్ పోసేసుకోవాలి పైనుంచి. అంతేనండి, ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవడమే అనమాట. జస్ట్ ఒక 4-5 మినిట్స్లో ఉడికిపోతుందండి ఆకు, పచ్చిమిరపకాయలు మొత్తం కూడాను. కొంచెం చూస్తున్నారా, వాటర్ అంతా కూడా మనకి బాయిల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మధ్య మధ్యలో ఇలాగా చూసుకోవడమే. ఈ పచ్చిమిరపకాయలు ఏంటంటే కొంచెం కలర్ మారుతాయి అన్నమాట. గోంగూర కూడా మనం చేతితో పట్టుకొని ఇట్లాగా మెత్తగా నలిపితే ఉడికిపోయింది అనేది తెలిసిపోతుందండి. కావాలంటే ఒక 2 మినిట్స్ ఇట్లా మూత కూడా పెట్టుకోవచ్చు. వాటర్ మాత్రం తక్కువే వేసుకోండి, ఎందుకంటే ఎక్కువైపోతే మళ్ళీ ఎక్కువసేపు ఉడకబెట్టాల్సి వస్తుంది, వాటర్ అంతా ఎగిరిపోయేదాకా. ఓకే అంటే చూసారా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు అండ్ గోంగూర ఉడికిపోయినట్టే. సో గోంగూర పచ్చిమిరపకాయలు 2 ఉడికిపోయాయండి. చక్కగా కాపేసుకుందాము, పక్కకు తీసేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఓన్లీ పచ్చిమిరపకాయలు మాత్రమే తీసుకొని రోట్లో వేసుకొని చక్కగా దంచేసుకుందాము. మొత్తం కలిపేసి వేసేసుకుంటే మాత్రం నలగవండి పచ్చిమిరపకాయలు. సో ఇలాగా ఫస్ట్ సపరేట్ చేసుకొని చేద్దాము. సో ఈ రోలు నార్మల్ సైజ్ అండి, చిన్న సైజ్ రోల్ అనమాట. చక్కగా మనకి కిచెన్లో కౌంటర్ టాప్ మీద కూడా పెట్టేసుకోవచ్చు, మనకి ఏం ప్రాబ్లం ఉండదు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ జీలకర్ర వేసేసుకుందామండి. ఇది 1 స్పూన్ జీలకర్ర, పచ్చి జీలకర్రని ఏం వేపలేదనమాట. సో మేము తీసుకున్నది ఒక 3 పెద్ద కట్టలు ఎర్ర గోంగూర అండి, దానికి 1 స్పూన్ జీలకర్ర అయితే సరిపోతుంది. ఈ రోలు చాలా క్యూట్గా ఉంటుందండి. చక్కగా ఒక చిన్న ఫ్యామిలీకి సరిపడా పచ్చళ్ళు అయితే చేసేసుకోవచ్చు ఇందులో అప్పటికప్పుడు. నెక్స్ట్ ఏమో వెల్లుల్లి రెబ్బలు వేసేసుకుంటున్నాము, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అండ్ ఈవెన్ సాల్ట్ కూడా. సో చూసుకుని వేసుకోండి, ఫస్ట్లో కొంచెం తక్కువ వేసుకొని తర్వాత తగ్గిందనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి. రోట్లో చేసుకునే పచ్చళ్ళు టేస్ట్ ఎంతైనా చాలా బాగుంటుంది కదండి, మనం మిక్సర్ గ్రైండర్లో చేసుకునే వాటికంటేను. కావాలంటే ఇదే పచ్చడిని మిక్సర్ గ్రైండర్లో కూడా పల్స్ మోడ్ లేకపోతే అదే రివర్స్ ఆప్షన్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం గోంగూర యాడ్ చేసేసుకుందామండి. ఇది గోంగూర యాక్చువల్గా ఆల్మోస్ట్ పేస్ట్ లాగానే ఉంటుందన్నమాట. అంతేనండి, చాలా ఈజీగా కలిసిపోతుంది. గోంగూరలో మనకి ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, సో మనం ఫ్రీక్వెంట్గా ఇలాంటివి తింటూ ఉండాలండి, ఎస్పెషల్లీ లేడీస్. ఈ రోటి పచ్చడి మనకి టిఫిన్లలో కూడా బాగుంటుందండి, ఇడ్లీ, దోశ వాటిల్లోకి, రైస్లోకి, దేంట్లో కూడా తినొచ్చు అనమాట. ఇప్పుడే కొంచెం పసుపు కూడా వేసాము, 1/2 స్పూన్ పసుపు వేసాము, మంచి కలర్ బాగుంటుందన్నమాట. అంతేనండి, ఇదంతా మనం ఫస్ట్ ఒకసారి ఉప్పు చూసుకుందాము. కొంచెం తక్కువైనట్టు అనిపించింది, సో కొంచెం వేసుకున్నాము. సో ఈ మిక్చర్ అంతా ఫస్ట్ కొంచెం పక్కకు తీసి పెట్టుకుందామండి. ఈ లోపల ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసుకొని కచ్చాపచ్చాగా రోట్లో దంచేసుకుందాము. కావాలంటే ఉల్లిపాయని మామూలుగా పీసెస్గా కట్ చేసుకొని కూడా గోంగూర మిక్చర్లో కూడా కలిపేసుకొని కూడా తినేయచ్చు డైరెక్ట్గా. కాకపోతే ఇలాగ కచ్చాపచ్చాగా దంచుకుంటే ఆ ఉల్లిపాయ ఫ్లేవర్స్ కొంచెం అందులో దిగి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చడి ఎక్కువగా నిల్వ ఉండదండి, ఎందుకంటే మనం వాటర్ వేసి ఉడకబెట్టాము, తర్వాత ఉల్లిపాయ వేసాము కదా, అందుకని మనం ఇది ఇన్స్టెంట్ పచ్చడి 1 డే 2 డేస్లో మ్యాక్సిమం తినేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు మొత్తం ఇందాక తయారు చేసుకున్న పచ్చడి అంతా కూడా ఈ ఉల్లిపాయలో వేసేసుకొని
మంచిగా కలిసేటట్టుగా చేసేసుకుందాం అండి. అయిపోయిందండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా తీసేసుకోవడమే సర్వింగ్ బౌల్లోకి. ఈ వీడియో డైరెక్ట్గా పెట్టేస్తున్నామండి, వితౌట్ ఎనీ ఎడిటింగ్, ఏం కట్ చేయలేదు అస్సలు ఎక్కడ కూడాను. చూస్తున్నారు కదా, ఇది 5 మినిట్స్ కంటే ఎక్కువ పట్టలేదు చేసుకోవడానికి. కాకపోతే గోంగూర రెడీగా ఉండాలి అంతే, దానికి టైం పడుతుంది కదండి. ఓకే, సో సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. దీన్ని చక్కగా వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం లాగించేసేయచ్చండి, ఇంకేం కూడా అవసరం లేదు. సో ఇలాంటి పచ్చళ్ళు చేసుకొని హెల్తీగా ఉండండి. దీనికి మేము పోపు ఏం వేయట్లేదండి, కావాలంటే పోపు కూడా వేసుకోవచ్చు. నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని పోపు వేసుకోవచ్చు అండి. అది ఆప్షనల్. ఓకే అండి, థ్యాంక్ యూ.